వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అపర్ణ కంచర్ల. సో కొంతమంది స్టూడెంట్స్ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారన్న ముందే స్టాయిక్యోమెట్రీ పెట్టండి మామని. మేబీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ దగ్గర మీకు కొంచెం డౌట్ఫుల్గా ఉండొచ్చు, కాబట్టి నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ రెగ్యులర్గా పెట్టేస్తాను. కెమికల్ బాండింగ్లో ఉన్నాను ప్రజెంట్ నేను. సో స్టూడెంట్స్ రిక్వెస్ట్ కోసం ఈరోజు స్టాయిక్యోమెట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్టాయిక్యోమెట్రీ చాప్టర్కి వచ్చేసరికి వెయిటేజ్ 4+2 అంటే 6 మార్క్స్ అండి. మనకి 6 మార్క్స్లో కూడా ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఈజీ అన్న. ఈ చాప్టర్ నుంచి 2 ప్రిపేర్ అయితే చాలు, ఒక క్వశ్చన్ డామ్ షూర్గా వస్తుంది. ఆ 2 క్వశ్చన్స్ ఏంటి అంటే, వన్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అండి. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఒకటి, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎంపెరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములాని బేస్ చేసుకొని ప్రాబ్లం ఇస్తాను. Calculate the empirical formula or molecular formula of the given compound అని చెప్పేసి ఇస్తారు. సో ఈ 2 మెథడ్స్ని బేస్ చేసుకొని కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే 4 మార్క్స్ మీ హ్యాండ్లో ఉంటాయి. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఎంపెరికల్, నెంబర్ ఆఫ్ మోల్స్, ఈక్వివాలెంట్ వెయిట్స్, నార్మాలిటీ, మొలారిటీ, చిన్న చిన్నవే ఉంటాయి కదా. సో కాబట్టి 6 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి 6 గెయిన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 2 మార్క్స్ కూడా లిస్ట్ ఇస్తాను. 8 మార్క్స్ ఇచ్చాను, 4 మార్క్స్ ఇచ్చాను. 2 మార్క్స్ ఒక పేపర్లో ప్రింట్అవుట్ లాగా పెట్టేస్తాను. సో ఈరోజు మనం బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చూద్దామండి, ఎలా చేయాలి. సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ స్టడీ చేయాలి అంటే మెయిన్గా మనం కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. సో మనకి ఏదో ఒక ఈక్వేషన్ ఇస్తారండి ఎగ్జామ్లో, ఆర్ మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా ఒక ఈక్వేషన్ తీసుకుంటాం. ఓకే, ఆ ఈక్వేషన్కి కొన్ని రూల్స్ని ఫాలో అవుతూ మీరు బ్యాలెన్స్ చేయాలి. ఆ రూల్స్ ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఈజ్ సపరేట్ ద ఈక్వేషన్ ఇంటూ 2 halves. 2 half ఈక్వేషన్స్ సపరేట్ చేస్తారు. దట్ మీన్స్ ఆక్సిడేషన్ పార్ట్ ఒకటి, రిడాక్స్ పార్ట్ ఒకటి, 2 పార్ట్స్గా ఈక్వేషన్ని డివైడ్ చేసుకొని రాసుకుంటారు సపరేట్ చేసుకొని. అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్యాలెన్సింగ్ ద ఆక్సిజన్ ఆటమ్స్. మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేయడానికి వాటర్ మాలిక్యూల్ని యాడ్ చేస్తాం బై యాడింగ్ H2O. వాటర్ని యాడ్ చేస్తూ ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేస్తారు. ఆక్సిడేషన్లో, రిడక్షన్లో ఎలా జరుగుతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. సో సెకండ్ వన్ ఈజ్ ఏంటండి? బ్యాలెన్సింగ్ ఆక్సిజన్స్. అండ్ థర్డ్ వన్ ఏంటి? బ్యాలెన్సింగ్. ఇక్కడ ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఎవరిని యాడ్ చేసామా? వాటర్ని. సో వాటర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ H అండ్ O, అవునా? హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు ఉంటాయి. సో ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేస్తాం. ఇంకెవరు ఉంటారు? హైడ్రోజన్స్. సో థర్డ్ స్టెప్లో ఏం చేస్తాము? రిమైనింగ్ హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్సింగ్ హైడ్రోజన్స్. అండ్ ఫోర్త్ స్టెప్ ఈజ్ యాడింగ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని యాడ్ చేయాలనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తారు, ఫోర్త్ వన్. అండ్ లాస్ట్ ఈజ్ ఈక్వేటింగ్ ద హోల్ ఈక్వేషన్. మొత్తం ఈక్వేషన్ని ఈక్వేట్ చేయాలి. సో స్ట్రైక్ ఆఫ్ అయ్యే వాటిని స్ట్రైక్ ఆఫ్ చేసేసి రిమైనింగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రజెంట్ చేస్తాము. సో రూల్స్ మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ రూల్ ఏంటి? వీ మస్ట్ సపరేట్ ద ఈక్వేషన్ ఇంటూ 2 halves. వన్ ఈజ్ ఆక్సిడేషన్, సెకండ్ వన్ ఈజ్ రిడాక్స్. అండ్ సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నాము? ఆక్సిజన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. సో వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఎవరిని యాడ్ చేస్తున్నారు? వాటర్ మాలిక్యూల్. అండ్ థర్డ్ ఏమని చెప్తున్నాము? వాటర్ని యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంకెవరు మిగిలిపోతారో? హైడ్రోజన్స్. ఆ మిగిలిపోయిన హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేయండి థర్డ్ స్టెప్లో. ఫోర్త్ స్టెప్ ఏంటన్నా? ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి? 2 ఆక్సిడేషన్, రిడాక్స్ రియాక్షన్స్ని ఈక్విలేట్ చేయాలి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో రూల్స్ ఒక పక్కన రాసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ రూల్స్. ఫస్ట్ వన్ ఏమని చెప్పానండి? సపరేటింగ్. సెకండ్ వన్ ఈజ్ addition of water to balance oxygens. Third one is
balancing hydrogens, fourth one is addition of electrons, fifth one is equating. Separate the equation into two parts అన్నాను కాబట్టి separate చేసుకుంటున్నాను. SO2 gives SO4 2 minus. అలాగే సెకండ్ హాఫ్ ఏంటమ్మా, Cr2O7 2 minus gives Cr3 plus. Cr3 plus. ఇక్కడ SO2 కాస్త ఎలా మారిపోయింది, SO4గా మారింది. సో ఎన్ని ఆక్సిజన్స్ యాడ్ చేయాలండి, ఇక్కడ 2 ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా ఎక్సెస్ ఎన్ని అయినాయి, 2నేనా, అంటే ఎంత యాడ్ చేసుకోవాలి వాటర్ మాలిక్యూల్, టు బ్యాలెన్స్ ద ఆక్సిజన్ యాడ్ వాటర్ అన్నాను అవునా. ఎన్ని ఆక్సిజన్స్ పెరిగినాయో అన్ని వాటర్ మాలిక్యూల్స్ తీసుకోండి. ఇక్కడ SO2 కాస్త O4 అయింది, అంటే 4 - 2 అంటే 2. సో SO2 ప్లస్ 2H2O gives SO4 2 minus. SO4 2 minus. మనకి ఇక్కడ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి అవునా, 2 ఆక్సిజన్స్, ఇక్కడ 2 + 2 4 సరిపోయినాయి. బట్ ఎవరు బ్యాలెన్స్ అవ్వట్లేదు, హైడ్రోజన్స్, ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా. సో థర్డ్ స్టెప్ ఏంటమ్మా, బ్యాలెన్సింగ్ హైడ్రోజన్స్. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ని ఇటు సైడ్ రాసుకోండి. SO2 ప్లస్ 2 2s 4 హైడ్రోజన్స్ ఉన్నాయి మనకి, 4 హైడ్రోజన్స్ని అటు సైడ్ నోట్ చేయండి. SO4 2 minus ప్లస్ 4 హైడ్రోజన్స్. నెక్స్ట్ ఏమని చెప్పాను, ఎలక్ట్రాన్స్ని ఈక్విలేట్ చేయాలి అని చెప్తున్నాం. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అందరూ ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారు నాన్న. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని, పవర్లో ఏం లేదు, సో ఇక్కడ 0, హియర్ ఆల్సో 0 is equal to, ఇక్కడ ఏముందమ్మా 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా పవర్స్లో, ఏం లేదు 0. ఒకవేళ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది, -1 అని, అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ 1 పెడతారు, అంటే 2 - 1 is equal to 1 ఎలక్ట్రాన్. ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను 0 అని రాసిన, పవర్స్లో ఉన్నవి మాత్రమే యాడ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో SO2 పవర్లో ఏం లేదు కాబట్టి 0, H2Oకి లేదు కాబట్టి 0, ఇక్కడ 2 ఉన్నాయి అంటే 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 0, అంటే ఎన్ని యాడ్ చేయాలి మీరు, 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. అయితే ఎట్ సైడ్ ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తాము, ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే H అనేది ఉంటుందో అక్కడ మాత్రమే యాడ్ చేయాలి. సో SO2 ప్లస్ 2H2O gives SO4 2 minus plus 4H plus 2 electrons. ఈ ఈక్వేషన్ ఇలా ఉంచండి, సేమ్ అలాగే ఇది కూడా చేయాలి. ఇక్కడ చూడండి, క్రోమియమ్స్ బ్యాలెన్స్ అయినాయా, అసలు ముందు నెంబర్ ఆఫ్ క్రోమియమ్స్ ఈక్వల్గా లేవా, ఇక్కడ అంటే సల్ఫర్ ఒకటి కాబట్టి ప్రాబ్లం లేదు, మనం రూల్స్ని ఫాలో అవుతూ చేసేసాము. బట్ ఇక్కడ క్రోమియం మెయిన్ ఆటమే ఏమవుతుంది, ఈక్వల్గా లేదు కాబట్టి ముందు దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో బ్యాలెన్స్ చేయడానికి ఎన్ని మోల్స్ కావాలి మనకి, క్రోమియం Cr2O7 2 minus gives 2Cr3 plus. సేమ్ ఇక్కడ కూడా అంతే అమ్మా, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయండి, 7 ఉన్నాయి అవునా. మనకి 7 ఆక్సిజన్స్ రావాలి అంటే ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేయాలి, ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేయాలి, 7 కదా. సో ఇక్కడ చూడమ్మా, Cr2O7 2 minus gives 2Cr3 plus plus H2O 7H2O. సో ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేసాం అంతేనా, 7 సరిపోయింది. అయితే ఆక్సిడేషన్ అయితేనేమో లెఫ్ట్ సైడ్ వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తాము, రిడక్షన్ అయితే రైట్ సైడ్ వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి 7 2s 14 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 2 2s 4 ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ 4 హైడ్రోజన్స్ అని పెట్టాను. ఇక్కడ 7 2s 14 కాబట్టి లెఫ్ట్ సైడ్ 14 రాసుకుంటాం. Cr2O7 2 minus plus 14 hydrogens gives
2Cr3 plus 7H2O. 7H2O. Okay. And next, number of electrons calculate చేయండి అన్న. ఇక్కడ ఏముంది 2 ప్లస్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా 0 gives 2 3s are 6. ఇక్కడ 14H ప్లస్ కనుక తీసుకున్నట్లయితే మీకు 14 వస్తుంది ఇక్కడ, అంతేనా? 2 3s are 6 electrons. ఆల్రెడీ 2 minus 14 ప్లస్ అంటే ఏమవుతుందా 12 వస్తుంది ఇక్కడ, అంతేనా? 12 2 మైనస్ అండి, ఇక్కడేమో 14 ప్లస్, 14 నుంచి 2 పోతే 12 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇక్కడ 3 ప్లస్ ఉంది, 3 ప్లస్ ఎన్ని 2 2 3s are 6. సో 12 minus 6 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది 6 ఎలక్ట్రాన్స్. 6 ఎలక్ట్రాన్స్ అయితే ఎగ్జామ్లో మీరు ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ మెన్షన్ చేయొద్దు. 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఎట్ సైడ్ యాడ్ చేయాలని చెప్పాము, హైడ్రోజన్స్ ఎట్లుంటే అట్ సైడ్. Cr2O7 2 minus plus 14H plus 6 electrons gives 2Cr3 plus 7H2O. అయితే ఇక్కడ మీరు ఒక మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని క్యాన్సిల్ అవుట్ చేయాలి. క్యాన్సిల్ అవుట్ అంటే ఒక కొట్టేయడం కాదమ్మా, ఎలా క్యాన్సిల్ అవుట్ అవుతాయి, రెండు ఈక్విలేట్ చేయమన్నాం కదా. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2నే ఉన్నాయి. సో ఇది కూడా 6 అయింది అనుకోండి, రెండు కొట్టేయచ్చు కదా మనం. సో ఇక్కడ 6 అవ్వాలంటే ఈ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాలి 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుందా, 3 2 6 కదా. సో ఈ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయండి, 3 into this equation, then we get 3SO2 plus 3 2 6H2O plus gives 3SO4 2 minus 3 4s 12H plus 3 2 6 electrons. ఇప్పుడు సరిపోయినాయా 6 ఎలక్ట్రాన్స్. సో ఆ ఈక్వేషన్ కూడా ఇక్కడ రాసుకుంటున్నాను నేను, క్రోమియంది. Cr2O7 2 minus plus 14H plus 6 electrons gives 2Cr3 plus 7H2O. చూడమ్మా 6 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అవుట్ అవుతాయి. ఇదంతా మీరు రఫ్లో చేసుకోవాలమ్మా. ఈ స్టెప్ ఒకటి రఫ్లో చేసి డైరెక్ట్ మెయిన్ ప్రోడక్ట్ వేసేయచ్చు, లేదు మేము చేస్తాము కరెక్ట్గా చేయగలము అన్న వాళ్ళు డైరెక్ట్గా వేసినా పర్లేదు. సో 6 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అవుట్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 H2O's ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి, అంటే ఇక్కడ ఒక H2O వస్తుంది మనకి. అలాగే హైడ్రోజన్స్ ఇక్కడ 14 ఉన్నాయండి, ఇక్కడ 12 ఉన్నాయి, అంటే ఇక్కడ ఎన్ని మిగులుతాయి 2 హైడ్రోజన్స్ మిగులుతాయి. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా క్యాన్సిల్ అవుట్ అయ్యేవి. సో రిమైనింగ్ ప్రోడక్ట్ రాసేసుకోండి. రిమైనింగ్ ప్రోడక్ట్ ఏమవుతుంది, ఇక్కడ పైన రాస్తున్నాను నేను, రిమైనింగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది. సో 3SO2 plus Cr2O7 2 minus, ఇక్కడ హైడ్రోజన్స్ ఏం లేవు, ఓన్లీ ఎవరున్నారు 2H plus 2H gives 3SO4 2 minus, అదే కదమ్మా ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత ఎవరున్నారు 3SO4 2 minus plus 2Cr 3 plus ఇంకేముంది H2O. ఎగ్జామ్లో మీరు ఈ సెక్షన్ రఫ్లో రాసుకోవచ్చు, నేను బాక్స్లో మెన్షన్ చేసింది, డైరెక్ట్గా ఈ స్టెప్ వేయాలి. అయితే మీరు ఇది వేసాక ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ చేయాలి, బికాస్ అన్నీ ఈక్వల్ అయినాయా లేదా నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ చూడమ్మా 3SO2 3 సల్ఫర్స్ సరిపోయినాయా 3 సల్ఫర్స్. ఆ నెక్స్ట్ ఇంకెవరిని మనం ఈక్వలేట్ చేయాలి, క్రోమియమ్స్ చూసుకోండి 2 క్రోమియమ్స్ ఉన్నాయి. ఇంకెవరు మిగిలిపోయారు ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ క్యాలిక్యులేట్ చేయండి, 3 2 6, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 7. సో ఆక్సిజన్స్ ఎన్ని కావాలి 6 plus 7 అంటే 13 ఆక్సిజన్స్ అటు ఉన్నాయో లేదో చూడండి, 3 4s 12 plus 1 13 సరిపోయినాయి కదండి. LHS RHS రెండు ఈక్వల్ ఉన్నాయో లేదో చెక్ చేయండి.
నెక్స్ట్ హైడ్రోజన్స్ చూడమ్మా, 2 హైడ్రోజన్స్, ఇక్కడ H2 ఉంది, సరిపోయినాయా? అలా మీరు మొత్తం చెక్ చేసుకోండి. సో ఆక్సిజన్స్ 13 రావాలి, హైడ్రోజన్స్ 2 రావాలి, సల్ఫర్ 3, అలాగే క్రోమియం 2. ఇలా పక్కన చూసుకొని అప్పుడు ఆన్సర్ వేసుకోండి. 4 మార్క్స్, చాలా చాలా ఈజీ క్వశ్చన్. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఏం చెప్తున్నాము, ఇచ్చిన ఆ ఈక్వేషన్ని సపరేట్ చేసాం, ఆక్సిడేషన్ పార్ట్, రిడాక్స్ పార్ట్. సో ఆక్సిడేషన్ పార్ట్ని ఎలా ఐడెంటిఫై చేసాము, ఇక్కడ O2 ఉంది, O4 అయింది, 2 ఆక్సిజన్స్ పెరిగినాయి. ఇంక్రీజింగ్ ఆక్సిజన్స్ మీన్స్ ఆక్సిడేషన్. ఆ తర్వాత ఏం చెప్పాను నేను, ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేయడానికి వాటర్ని యాడ్ చేయండి. ఇక్కడ ఎన్నైతే పెరిగినాయో ఆ డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో అన్ని వాటర్ మాలిక్యూల్ యాడ్ చేయండి. ఆ తర్వాత యాడ్ చేసిన వాటర్ మాలిక్యూల్లో ఉన్న నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ని రైట్ సైడ్ రిప్రజెంట్ చేయండి. ఆ తర్వాత ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయండి. ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా ఇంతే. ఇక్కడ చూడండి, SO2 కాస్త SO4 అయింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. MnO4 కానీ Cr2O7 కానీ రిపీటెడ్గా ఇస్తూ ఉన్నారు. కాబట్టి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్ ఇట్.